ఈ నెల 29వ తేదీన ఖైరతాబాద్లో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ ఆడిటోరియంలో ఒకరోజు సెమినార్గా నిర్వహించబడుతున్నది. దానికి అందరూ ట్విన్ సిటీస్లో ఉన్న హోమియో వైద్య కళాశాల విద్యార్థులు, పీజీ స్టూడెంట్స్, ఇంటర్న్స్ పాల్గొనబోతున్నారు. మన పక్క రాష్ట్రం ఆంధ్ర మరియు కర్ణాటక రాష్ట్రాలకు సంబంధించిన కొన్ని వైద్య కళాశాలల విద్యార్థులు కూడా పాల్గొనబోతున్నారు. ఇంత పెద్ద ఎత్తున జరిగే ఈ కార్యక్రమానికి విద్యార్థులందరూ, వైద్యులందరూ తప్పకుండా పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. హోమియో ఫెస్ట్ 2026 అనేది లాస్ట్ 2 yearsగా నిర్వహించాము. ఇది 3వసారి. దానికి విస్తృతమైన స్పందన గమనించి పక్క రాష్ట్రాల్లో ఉన్న వైద్య కళాశాలలకు కూడా ఈసారి మనతో కలుపుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని తలపెట్టాము. దీనికి ముఖ్య అతిథులుగా ఫార్మర్ చీఫ్ సెక్రటరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ పవర్ శ్రీ నవీన్ మిట్టల్ గారు ఇచ్చేస్తున్నారు. మరియు డాక్టర్ నిజలింగప్ప అని ప్రముఖ కర్ణాటక హోమియో వైద్య నిపుణుడు వెటర్నరీ హోమియోపతి గురించి సంభాషించబోతున్నారు. మరియు ఒక లెర్నింగ్ ప్రోగ్రామ్ని లాంచ్ చేయబోతున్నాము హెచ్మ్యాట్ తరఫున, కిమ్స్ వాళ్ళ సౌజన్యంతో. కిమ్స్ హాస్పిటల్ ఆ ప్రోగ్రామ్ లాంచ్ చేయబోతున్నారు. ఇప్పుడు మనతో పాటు హెడ్ ఆఫ్ బిజినెస్ ఆఫ్ కిమ్స్ హాస్పిటల్ శ్రీ సయ్యద్ గారు, హెడ్ ఆఫ్ సేల్స్ శ్రీ స్వరూప్ గారు అండ్ హెడ్ ఆఫ్ అకాడమిక్స్ శ్రీ అభినందన్ గారు కూడా ఈ ప్రెస్ మీట్లో అసోసియేట్ అయి ఉన్నారు. కిమ్స్ హాస్పిటల్కి సంబంధించిన స్కిల్ టైరో అనే విభాగం ఈ కార్యక్రమాన్ని లాంచ్ చేస్తున్నారు మాతో కలిపి, హెచ్మ్యాట్తో కలిసి. సో ఈ సందర్భంగా విద్యార్థులందరూ, పోస్ట్ గ్రాడ్యుయేట్లు కూడా దీనివల్ల ప్రయోజనం పొందాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని లాంచ్ చేస్తున్నాము. సంవత్సరము నిర్వహించిన హోమియోఫెస్ట్ 2025లో ఆగ్రో హోమియోపతి గురించి ప్రత్యేకంగా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈసారి వెటర్నరీ హోమియోపతి గురించి, వెటర్నరీ హోమియోపతి ద్వారా జంతువులకి, పెట్స్కి, పౌల్ట్రీ యానిమల్స్కి, మిగతా అన్ని జంతుజాలాలకి హోమియో వైద్యం యొక్క ప్రయోజనాన్ని ప్రజలందరికీ అందించాలని, వాళ్లకు అవేర్నెస్ కల్పించాలనే ఉద్దేశంతో ఈసారి ఆ కార్యక్రమాన్ని తలపెట్టాము. సాయంత్రం వాలిడిక్టరీ ఫంక్షన్కి ఫార్మర్ యూనియన్ మినిస్టర్ శ్రీ సముద్రాల వేణుగోపాలాచారి గారు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. డాక్టర్ జి జనార్దన్ రెడ్డి గారు వారి ఉన్న వృత్తి నైపుణ్యాన్ని, వారికి ఉన్న అనుభవాన్ని పిల్లలందరితో పంచుకోవడానికని విజ్ఞప్తి చేస్తున్నాము. వారు కూడా ఉపన్యసించనున్నారు. మళ్ళీ కెరీర్ గైడెన్స్ కోసమని డాక్టర్ ఘోర్ షేక్ గారు ప్రసంగించబోతున్నారు. కనుక పూర్తి ప్రయోజనాత్మకంగా ఉండేటట్టుగా విద్యార్థులకు, వైద్యులకి వాళ్ళు ఎంచుకోబోయే కెరీర్ను కూడా చూస్ చేసుకునేందుకు గైడెన్స్ అందేటట్టుగా ఉపయుక్తంగా ఉంటుంది. కనుక విస్తృతంగా అందరూ ఈ సెమినార్లో పాలు పంచుకొని ప్రయోజనం పొందాలని విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. మా జాయింట్ సెక్రటరీ డాక్టర్ రఘురామ్ గారు, మరి స్కిల్ ట్రయో కంపెనీ నుంచి అభినందన్ గారు, అలాగే స్వరూప్ గారు అండ్ హెడ్ ఆఫ్ ది బిజినెస్ సయ్యద్ గారు వచ్చి ఉన్నారు. మేము ఆ రోజు నిర్వహించే హోమియో ఫెస్ట్లో
తెలంగాణ, కర్ణాటక, ఆంధ్ర రాష్ట్రాల నుంచి అన్ని హోమియోపతి మెడికల్ కాలేజీల నుంచి విద్యార్థులను ఆహ్వానించి మెడికోస్, ఇంటర్న్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ని వారికి వివిధ అంశాలలో అంటే సైంటిఫిక్ సెషన్స్, స్లోగన్ కాంటెస్ట్, పోస్టర్ ప్రజెంటేషను, మేమే రీల్స్ అండ్ క్విజ్ కాంపిటీషను, లైవ్ మెట్రేమిడికా స్కిట్ ప్రోగ్రాము ఇలాగ వివిధ రకాలుగా అన్ని కాంపిటీషన్స్ పెట్టి దాంట్లో గెలిచిన విజేతలకి బహుమతులు అందజేయడం జరుగుతుంది. ఇది కేవలం విద్యార్థులు అప్కమింగ్ డాక్టర్స్లో వారికి ఉన్న ఉత్సాహితులలో ఉన్న సృజనాత్మకతను పెంచడానికి, తర్వాత క్లినికల్ అంశాల్లో పట్టు సాధించడానికి, మరియు వైద్య విజ్ఞానంలో అప్డేట్ కావడానికి, మరియు హోమియోపతి ప్రాక్టీస్ తప్పకుండా ఈ ప్రొఫెషన్లో క్వాలిఫై అయినందుకు ఈ హోమియోపతినే ప్రాక్టీస్ చేసే విధంగా వాళ్ళు కమిట్ అయ్యి వాళ్ళ యొక్క కాన్ఫిడెన్స్ డెవలప్ చేసుకోవడానికి మేము ఈ సైంటిఫిక్ టెస్ట్ నిర్వహిస్తున్నాము. ఇది వరుసగా 3వసారి. ఈ సందర్భంగా చాలా గ్రాండ్గా ఎక్కువ మంది విద్యార్థులు, ప్రాక్టీషనర్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ పాల్గొంటారు. ఇంకొక విషయం ఏమంటే మన ఈ హోమియోపతి సందర్భంగా క్లినికల్ అబ్జర్వర్షిప్ అనే కోర్సు కిమ్స్ వాళ్ళ మేనేజ్మెంట్తో మేము హెచ్మ్యాట్ సంయుక్తంగా కలిసి కోర్సు లాంచ్ చేయబోతున్నాము. ఈ కోర్సు 6 నెలలుగా కొన్ని 100 క్లాసెస్గా ఉంటుంది. దానికి వాళ్ళ రిప్రజెంటేటివ్స్ కూడా వచ్చి ఉన్నారు కాబట్టి ఈ విషయాలు వాళ్ళు కూడా తెలియజేస్తారు. అన్నిటినీ ఇది ప్రతి సంవత్సరం నిర్వహించే ఈ హోమియో ఫెస్ట్ ఈసారి కూడా విజయవంతం కావాలని అందరూ తప్పకుండా పాల్గొనాలని కోరుతూ ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తున్నాం. హోమియో ఫెస్ట్ 2026 అనే ఒక కామన్ ప్లాట్ఫామ్ స్టూడెంట్స్కి అలానే ప్రాక్టీషనర్స్ అందరికీ కూడా ఒక మంచి వేదిక. ఇది ఓన్లీ ఎడ్యుకేషనే కాకుండా కల్చరల్గా కూడా చాలా మంచి అవకాశం అందరూ పార్టిసిపేట్ చేయడానికి. ఇందులో కల్చరల్ యాక్టివిటీస్తో పాటు ఎడ్యుకేటివ్ చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి, సెమినార్స్ ఉన్నాయి. మన డాక్టర్ రామయ్య మెమోరియల్ ఒరేషన్ అనే ఒక ఒరేషన్లకి డాక్టర్ నిజలింగప్ప అనే ఒక ప్రముఖ కర్ణాటక వైద్యుడు చెట్లకి వెటర్నరీ హోమియోపతి మీద మాట్లాడడానికి వస్తున్నారు. అలానే దీని ప్రోగ్రామ్తో పాటు కిమ్స్ హాస్పిటల్ వారి సౌజన్యంతో ఒక ఎడ్యుకేటివ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తారు హోమియోపతి వాళ్ళందరికీ కూడా. సో దీన్ని ముఖ్య అతిథిగా డాక్టర్ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు, నవీన్ మిత్తల్ గారు, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ ఇద్దరు కూడా వస్తున్నారు. అలానే డాక్టర్ బొలినేని భాస్కర్ రావు గారు ఈ ఎడ్యుకేటివ్ ప్రోగ్రామ్ని లాంచ్ చేయడానికి వస్తున్నారు. ఈ వాలిడిటరీ ఫంక్షన్ అందరికీ విజేతలందరికీ ప్రైజెస్ పంచడానికి సాయంత్రానికి వాలిడిటరీ ఫంక్షన్ డాక్టర్ వేణుగోపాలాచారి గారు, ఎక్స్ యూనియన్ మినిస్టర్ గారు వస్తున్నారు. అందరూ ఈ ప్రోగ్రామ్ని విజయవంతం చేయాలని చెప్పి ఆశిస్తున్నారు. An opportunity on the course that we're launching for the homeopathy grads, both grads and postgrads. Right? Before I get into explaining more about the course, I would like to explain a little bit about what skill development is. Yeah, so skill development is a manifestation of the skill gap that is available, that is currently there in the hospital industry. Right? So, skill development is students who are graduating education, they're just graduating out of the college, and then there is an employment gap that is there in the healthcare industry. So what Skill Terrace does is it bridges this gap so that the students can be right away absorbed by the hospitals based on the skills they have acquired. So if you see in the hospitals, there are two major challenges that we get to see today, right, from the skilling standpoint, right? One, the existing staff, right, who are not skilled as much that they can perform the duties on day one. And obviously, there's always an attrition, there is a gap that needs to keep fulfilling, right? That's where Skill Terrace comes in and fulfills this gap so that the hospital industry can function at its best efficiency, right? So Skill Terrace bridges the gap of skill that is missing in the people who are getting hired by the healthcare industry, right? So obviously, for one such course that we're launching in association with Kims Hospital is clinical observership, for which I would like one of to explain more about the course.
సో ఈ క్లినికల్ అసోసియేట్ ప్రోగ్రామ్ ఆర్ క్లినికల్ అబ్జర్వేషన్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో మేము దీన్ని గత 1.5 year నుంచి మన హెచ్మాట్ వీఆర్ డూయింగ్ లాట్ ఆఫ్ వర్క్స్ టు ఎన్షూర్ అంటే మన హోమియోపతి కంప్లీట్ అవుతున్న వాళ్ళు ఇంటర్న్షిప్లో ఉన్న వాళ్ళు లేకపోతే ఫైనల్ ఇయర్లో ఉన్న వాళ్ళకి సో ఇది వాళ్ళకి ఒక అబ్జర్వేషన్ ప్రోగ్రామ్ అలోపతి హాస్పిటల్ లేకపోతే వాళ్ళకి ప్రాపర్ అలోపతి హాస్పిటల్లో ఒక ప్రాపర్ ట్రైనింగ్ అనేది ఇంప్రూవ్ జరగాలి. సో దాన్ని మనం బెనిఫిట్ చేయాలి స్టూడెంట్స్ అని చెప్పి హెచ్మాట్ డిపార్ట్మెంట్ లాస్ట్ 1.5 year నుంచి మాకు రీచ్ అవ్వడం జరుగుతుంది. మేము వాళ్ళు ట్రావెల్ చేసాము. సో లాస్ట్ ఇయర్ ఏదైతే ఈవెంట్ అయిందో అప్పుడే యాక్చువల్లీ లాంచ్ చేయాల్సి వచ్చేది. కాకపోతే ఏంటంటే కొంచెం డిలే అవ్వడం వల్ల మనం ఈసారి ఎక్కడైనా స్టూడెంట్స్కి బెనిఫిట్ అవ్వాలని చెప్పి ఈవెన్ హోమియోపతి కాలేజెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ డైరెక్టర్స్ కానీ ప్రిన్సిపల్స్ వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేయడం. సో అందుకు ఈ అబ్జర్వేషన్ ప్రోగ్రామ్ అనేది ఇప్పుడు మనం లాంచ్ చేయడం జరుగుతుంది. సో ఈ అబ్జర్వేషన్ ప్రోగ్రామ్ అనేది ఏంటంటే ఇది లాస్ట్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఉన్న వాళ్ళకి కానీ ఇంటర్న్షిప్లో ఉన్న వాళ్ళకి కానీ లేకపోతే ఎవరైతే ఆల్రెడీ ప్రాక్టీస్ చేసి పీజీ ప్రిపేర్ అయిన వాళ్ళు పీజీ కంప్లీట్ అయిన వాళ్ళు సో ఎవరికైనా సరే ఏదైనా అలోపతి హాస్పిటల్లో డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో రొటేషన్ కావాలి, డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో నాలెడ్జ్ కావాలన్న ప్రతి ఒక్కరికి ఇది చాలా ఉపయోగపడుతుంది. సో ఇది ఓవరాల్గా 6 month కోర్స్. ఇది ఓవరాల్ 6 month డ్యూరేషన్ పర్టికులర్ ప్రోగ్రామ్ అనేది వాళ్ళకి మనం స్టూడెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ 6 monthsలో వాళ్ళు కంప్లీట్గా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో హాస్పిటల్లో వాళ్ళు రొటేట్ అయ్యి వాళ్ళ పర్టికులర్ డిపార్ట్మెంట్స్లో వాళ్ళ ట్రైనింగ్ అనేది పొందడానికి ఇది ఒక కైండ్ ఆఫ్ ఆపర్చునిటీ అనేది మనం ప్రొవైడ్ చేస్తాం. సో ఇందులో వచ్చిన అడ్వాంటేజ్ ఏంటి అని అంటే సో వన్స్ ఈ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత సో మనం స్టూడెంట్స్కి సర్టిఫికేషన్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ సర్టిఫికేషన్ అనేది సిపిడి సర్టిఫికేషన్. సో కంటిన్యూస్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ కింద సో మనం ఆ సర్టిఫికేషన్ అనేది యూకే బేస్డ్ అంటే లండన్ బేస్డ్ సంస్థ నుండి మనకి సర్టిఫికేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ సర్టిఫికేషన్ రేపొద్దున వాళ్ళ కెరియర్లో రేపొద్దున వాళ్ళ అబ్రాడ్ ఆపర్చునిటీస్ కానీ లేకపోతే ఎక్కడైనా వాళ్ళు ప్రాపర్ క్లినిక్ పెట్టుకుని వాళ్ళు ట్రీట్మెంట్ చేసుకుంటున్నప్పుడు అక్కడికి వచ్చే వాళ్ళ ఎక్స్పీరియన్స్ కానీ వాళ్ళు రేపొద్దున అబ్రాడ్ వెళ్ళాలనుకున్నా సరే ఈ సర్టిఫికేషన్ అనేది వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. సో ఇది ఏంటంటే మనం చాలా లోకల్ సర్టిఫికేషన్స్ చూస్తాం. వాళ్ళకి కొంతమందికి ఉపయోగపడుతుంది, కొంతమందికి ఉపయోగపడదు. సో ఇలా ప్రాబ్లం లేకుండా మనం డైరెక్ట్గా వాళ్ళకి ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్ ఇవ్వడం అనేది ఒక మంచి బెనిఫిట్ వాళ్ళ స్టూడెంట్స్కి. సో ఇది ఓవరాల్గా ఒక పర్టికులర్ స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు ఏ ఇయర్లో ఉన్నా సరే ఫైనల్ ఇయర్లో ఉన్నా ఇంటర్న్షిప్లో ఉన్నా పీజీలో ఉన్నా ప్రతి ఒక్కరికి ఈ ప్రోగ్రామ్ అనేది హెల్ప్ అవుతుంది. అండ్ ఇది గ్రాండ్ లాంచ్ మనం ఈ ఈవెంట్లో జరగడం అనేది మనకి చాలా అదృష్టం. సో ఇది వచ్చే 29వ తారీఖున ఏప్రిల్ 29వ తారీఖున మనం ఈ పర్టికులర్ ఈవెంట్లోని లాంచ్ అనేది చేయడం జరుగుతుంది. ఓనర్బుల్ డైరెక్టర్ శ్రీ భాస్కరరావు సార్ సో కిమ్స్ డైరెక్టర్ ఆయన చేతుల మీదుగా ఈ పర్టికులర్ హోమియోపతి అసోసియేషన్ ప్రెసిడెంట్ సార్ అండ్ సెక్రటరీ సార్ అండ్ వేణుగోపాల్ గారి చేతుల మీదుగా ఈ పర్టికులర్ ఈవెంట్ అనేది మనం చేయాలి. వీఆర్ వెరీ హ్యాపీ. The academic wing of Homeopathic Medical Association of Telangana, it gives us great pride that we are launching the third edition of Homeofest 2026 on 29th of April this year at Institution of Engineers, Khairabad. Basically, this has been a brainchild of the think tank of our association, wherein the seniors of this association thought that we should give a platform for the youngsters to come out and share their enthusiasm, their activities, and what their thoughts are in mind. That is the reason why we have various platforms wherein we encourage a lot of experienced people, but at the same time, we need to catch them young, in the sense wherever they have a lot of promise, a spring in their step. So we need to catch them at their age and stage. That is the reason why we have approached all the colleges of Telangana, Karnataka, and also Andhra Pradesh to start with. So the interns of these colleges would be presenting a clinical presentation, and there will be another clinical presentation also from the postgraduates of that college. And with great enthusiasm, what we have seen in the last couple of years is they have come out and presented a lot of posters wherein they have their such thoughts in mind, how to take their practice forward, how to take the future of homeopathy forward. So this has been to inculcate more ideas in the young mind, and this has been hugely successful previously. That's the reason why we are coming up with this third edition again. So we also have to, enthuse them. We have this memes and memes presentation wherein they see the world outside and they have to compare with what the patient feels or thinks, because homeopathy treats a person as a whole, not just a part of an organ that has been affected and
that has to be treated. So when you see a particular social situation in the world around, and you can compare with what you have to do with your materia medica. Materia medica is nothing but the pharmacology of homeopathy. So that is how when they come out with ideas, we have a feeling that they are going to be successful practitioners in the days to come. And to keep their days thinking buds alive, we also have a quiz for them wherein they're going to compete with the students of all other colleges. So all in all, it's going to be a very knowledgeable fair, and we have seen that the last couple of years participants have come out only encouraging their juniors to come and take part in this activity. So, as our President, Dr. Gopal Krishna sir, and Dr. Durga Prasad Rao sir, our Secretary, and the Skill Tyro Group, Mr. Sayedji and Mr. Krishna Swaroop, we have entailed. Then we also have a launch of this clinical observership program. So as far as the disease is concerned, there is a diagnosis. After that, the treatment differs along with different modalities of treatment, whether it is Ayurveda, Unani, Siddha, homeopathy, or the mainstream medicine. But when it comes to diagnosis, it is the same. Sometimes we feel, despite the best of efforts of what the medical colleges give, the students still feel they need to refine themselves. They need more exposure in certain areas. That's the reason why Homeopathic Medical Association of Telangana has tied up with Skill Tyro, which is a group of Krishna Institute of Medical Sciences, that KIMS group of hospitals. So they are going to provide us this opportunity wherein our students would be students in the sense who have completed homeopathy just now, or the post graduation or the undergraduation, or who are actually also doing internship. They will be getting an access to work with the best of the specialists of all these hospitals, wherein they will be attending rounds, where they will be having clinical discussions and some guidance along with homeopathic perspective at our premises. So all in all, this observership program is going to be a huge help for all the homeopathic practitioners in the days to come. And we are also glad to inform you that Chairman of KIMS Hospital, Dr. Bhaskar Rao Garu, will also be there to launch the program along with the seniors of our association. We request the media to take this word forward to the health community, to the students of homeopathy, and all the stakeholders, and help us in making this program successful for the cause, a better cause of society. Thank you so much.